హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట. ఈ ఫేజ్ 12 ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో ఫోటో, ఈ యొక్క లైవ్ ఫోటో ఏదైతే ఉందో అది క్యాప్చర్ అప్లోడింగ్లో అయితే కొంత ప్రాబ్లం ఉండటన్న మై ఎస్ఎస్సి అనే ఒక యాప్ అయితే తీసుకురావడం జరిగింది. అది గూగుల్ ప్లే స్టోర్లో అయితే మనకి అవైలబుల్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే ఇచ్చారు. దీని మీద క్లిక్ చేసి మీరు దాన్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ssc.gov.in వస్తే ఇక్కడ హోమ్ పేజీలో నోటీస్ బోర్డులో 9th March 2024 అయితే ఒక నోటీస్ అయితే ఇష్యూ చేశారనమాట. దానికి సంబంధించి మనకి ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగా మై ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇక్కడ మీరు ఇలాగ ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టాల్ అయిన తర్వాత ఫోటో అయితే మీకు ఫ్రంట్ కెమెరా నుంచి ఈ విధంగా ఇదైతే తీసుకోవచ్చు అనమాట. దీనిని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదైతే మనకి లాగిన్ అనమాట. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అలాగే మనకి లైట్ ఉండేలాగా చూసుకొని, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అలాగే గుడ్ లైటింగ్ ఉండేలాగా చూసుకొని మనం ఈ యొక్క కెమెరా అయితే మనం ఐ లెవెల్లో పెట్టుకొని ఈ యొక్క క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ క్యాప్ అలాగే మాస్క్ కానీ ఇలాగ మనం వేర్ చేసుకోకూడదు. ఇక్కడ ఇంటూ మార్క్ ఇచ్చారు, ఇలాగైతే ఉండకూడదు అనమాట. ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చినటువంటి ఈ ఫోటో ఈ విధంగా అయితే మనం ఫోటో క్యాప్చర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క ఫోటో కనుక సక్సెస్ఫుల్గా కనుక ఇది క్యాప్చర్ అయిపోతే మీకు ఇలాగ మెసేజ్ అయితే వస్తుంది అనమాట. సక్సెస్ఫుల్ అని చెప్పేసి, ఫోటో హ్యాస్ బీన్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. ఫ్రెండ్స్, అలాగే మనకి ఎస్ఎస్సి సిపిఓకి సంబంధించి కూడా ఈ సిగ్నేచర్ ప్రాబ్లం అయితే వస్తున్నది అనమాట. దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ 4 cm విడ్త్ అలాగే 2 cm హైట్ అయితే ఇచ్చారు. దీన్ని మన పిక్సెల్స్లోకి మార్చుకోవచ్చు అనమాట. సపోజ్ మనకి ఇక్కడ 4 cm మనం దాన్ని పిక్సెల్స్లోకి మార్చుకుంటే అప్రాక్సిమేట్గా మనకి 151 అలాగా వస్తుంది అనమాట. అలాగే 2 ఇస్తే కనుక మీకు 76, 75 అలాగైతే మనం పెట్టుకోవాలన్నమాట. ఆ విధంగా మనం విడ్త్ అండ్ హైట్ ఈ యొక్క ఫ్రెండ్స్ ఫైల్ మనం ఈ పెయింట్ అప్లికేషన్లో ఓపెన్ చేసుకొని ఇది రీసైజ్ అని ఉంటుంది. రీసైజ్ చేసుకొని ఇది టిక్ ఆఫ్ చేసుకొని పిక్సెల్స్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ 150 ఇచ్చుకోవచ్చు, వర్టికల్ 75 ఇచ్చేయచ్చు అనమాట. ఓకే అని చెప్పేసి మనం ఇక్కడ జేపీజీ సేవ్ యాజ్ అని చెప్పేసి జేపీజీ ఫార్మేట్లో ఆ విధంగా జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేస్తే ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఇదైతే ప్రాబ్లం అయితే ఇప్పుడు సార్ట్అవుట్ అయితే అయిందనమాట. మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పేసి రిమైనింగ్ ఆ యొక్క డిక్లరేషన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి imresearch.com అనేది ఇంకొక వెబ్సైట్ ఉందన్నమాట. దీంట్లో మనకి సెంటీమీటర్స్లోకి ఆటోమేటిక్ కన్వర్ట్ చేసుకొని ఇక్కడ సెంటీమీటర్ సెలెక్ట్ చేసుకొని విడ్త్ 4 అలాగే హైట్ 2 అనమాట. ఇలా జేపీజీ ఫార్మేట్లో పెట్టుకొని ఇక్కడ మనకి ఎడిషనల్ సెట్టింగ్స్లో ఇక్కడ సైజ్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. మనకి 10 to 20 KB మధ్య కాబట్టి మనం ఇక్కడ సైజ్ కూడా ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి నీట్గా మనకి ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే అయితే మనకి ఇక్కడ లాగిన్ అయితే కానీ ఇది మనకి డౌన్లోడ్ అవ్వదు అనమాట. అలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవ్వదు. సో మీరు జీమెయిల్ ద్వారా లాగిన్ అయిపోయి డైరెక్ట్గా దీన్ని డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట.